హాయ్ అండి. బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి. అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మునగాకుల కారప్పొడి చేశానండి. ముందుగా మంచిగా ఉన్న మునగాకులను కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని సరిపడా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. మునగాకులను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఈ మునగాకుల కారప్పొడిని మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తింటే మంచిదంట అండి. సరిపడా చింతపండు వేసుకోవాలి. తరువాత వేయించుకున్న మిరపకాయలకు సరిపడా సాల్ట్ యాడ్ చేసి వేయించుకున్న మునగాకులను కూడా యాడ్ చేసి కారపొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. చిన్న వెల్లుల్లి రెబ్బ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 20 డేస్ వరకు నిలవ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుందండి. థ్యాంక్ యూ.